అందరికీ జై శ్రీరామ్. రోజు మాదిరిగానే ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి న్యూస్ పేపర్ చూడబోతా ఉన్నాము. న్యూస్ పేపర్ అనే బదులు ఇది రాజకీయ చదరంగం అనుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఆంధ్రజ్యోతి మొత్తం చంద్రబాబు నాయుడుకు పనిచేస్తున్నట్టు, మరి సాక్షి మీడియా ప్రజల కోసం పనిచేయాలి. ఎందుకంటే ప్రతిపక్షం అనేది ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలను ఎండగడుతూ ప్రజల తరపున నిలబడుతున్న సాక్షి మీడియా కూడా ఏం చేస్తూ ఉన్నది. మరి ఈ ఆంధ్రజ్యోతి కూడా ఏదైతే మన రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ గారిది ఉందో ఆయన కూడా ప్రభుత్వ తప్పిదాలను చూపెట్టాలి. ఒక పత్రిక ఏం పని చేయాలంటే ప్రజల బాధలను, ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలను, మంచి చెడును ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉండాలి. కానీ ఒక తరపున ప్రభుత్వ భజన చేసుకుంటూ వెళ్తే అది ఏ విధంగా ఉంటుంది? అలాగే ఈరోజు మనము యథావిధిగా సాక్షి మీడియాలో ఏమొచ్చింది, ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చింది అనే విషయాన్ని చూసుకుందాం. ప్రజలారా వీడియోను మొత్తం లాస్ట్ వరకు చూడుర్రి. ఎందుకంటే మనకు పేపర్ చూసుడు అలవాటు. ప్రతి ఒక్కరం పొద్దుగా లేవగానే ఏం జరిగింది, మన రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏం జరిగింది, ఏం జరగబోతా ఉందని రోజు పేపర్ చూస్తూ ఉంటాం. కానీ డిఫరెంట్గా సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటూ చూసుకోవడం కూడా చాలా మంచి ముచ్చట. కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడాలని కోరుకుంటున్నా. ప్లీజ్ చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇది ఇగో 3వ తేదీ 9వ తారీఖు 2025. ఇక్కడ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి చాలామంది కూటమి నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు మాట్లాడినటువంటి విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఒక్కరు కూడా రావడం లేదు అనే విషయాన్ని మనకు చెప్పినారు కదా. ఇది చూడరు ఒకసారి. వైఎస్ఆర్ కడప జిల్లా నల్లపూరెడ్డి పల్లెలో స్వాగతం పలుకుతున్న అన్వేష్ జల సందోహానికి అభివాదం చేసుకున్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. ఇది తాళ్ళపల్లిలో ఉల్లి రైతుల సమస్యలను వింటున్నటువంటి వైఎస్ జగన్. ఒకసారి చూడురి ఏ విధంగా ఉంది అనేది. ఎందుకంటే రైతుల బాధల కోసం వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మనకు ఆయన కారులు పూలతో నిండిపోయినటువంటి విషయం కూడా చూస్తూ ఉన్నాము. ఏ పంటకు మద్దతు లేదు, రాష్ట్రంలో ఉల్లి, అరటి, చిన్ని, మినుప రైతులు ధరలు లేక అల్లాడుతున్నారు. చంద్రబాబు సర్కార్ పైన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజం. యూరియా కొరత, బ్లాక్ మార్కెట్లో అధిక ధరతో కొనుగోలు చేస్తున్న దుస్థితి, కమిషన్ల కోసం ప్రభుత్వం పెద్దలే బ్లాక్ మార్కెటింగ్ ప్రోత్సహిస్తున్నారు. ఆర్బీ కేసులు, ఎన్బిఎం కేసులు, యూరియాను ఎందుకు కేటాయించలేదు? రైతన్నలకు కొంచెం మీ గనవాడేలాగా నేను దీన్ని జూమ్ చేస్తూ ఉన్నా. ఇగో రైతన్నలకు 2 ఏళ్ళు గాను ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం ఒక్కొక్కరికి 40,000. ఇప్పటి వరకు అన్నదాత సుఖీభవ కింద ఇచ్చింది కేవలం 5,000. వైఎస్ఆర్సీపీ హయాంలో ఉచిత పంట బీమా అమలు చేసినాము. చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఇది పూర్తిగా ఎగ్గొట్టేసిండు. పులివెందుల నియోజకవర్గంలో వెల్లంపల్లి మండలం తాళ్ళపల్లిలో ఉల్లి బత్తాయి రైతులను పరామర్శించినటువంటి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. ఇది మనకు సాక్షిలో వచ్చినటువంటి ముఖాముఖి చిత్రము. ఇటు ప్రభుత్వం చేస్తున్నటువంటి వాస్తవానికి రైతులకు యూరియా కొరత ఉంది. అలాగే వాళ్ళకు పంటలకు రేట్లు, రైతు అంటేనే జై జవాన్ జై కిసాన్. రైతులకు మద్దతు ధర లేకపోతే ఏ రాష్ట్రాన్ని కాదు, ఏ రాజకీయ నాయకుని కాదు, ఎవరిని లెక్క చేసేది లేదు అనేది మీరు గుర్తుంచుకోవాలి. అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డు, బడ్జెట్ లోపాల బయట బాబు. సర్కారు అప్పులు 2 ఇక్కడికి వెళ్ళి చదువుకుంటాం. 1, 10, 100, 1000, లక్షలు, 10 లక్షలు, దాదాపు 20,000 కోట్లు. ఇది 2వ పేజీల
దాదాపు 20 కోట్లకు పైగా 20,000 కోట్లకు పైగా ఈయన అప్పైపోయిందని చెప్తా ఉన్నటువంటి విషయము. ఇంకా మనం ముందుకెళ్తే పాత్రికా స్వేచ్ఛకు సంఖ్యలు, ప్రభుత్వం వైఫల్యాలను అవినీతిని నిలదీస్తున్న సాక్షి పైన ఆది నుంచి చంద్రబాబు సర్కారు కక్ష సాధింపు. సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి పైన, పాత్రికేయుల పైన సాక్షి అంటే వరుసగా అక్రమ కేసులు, రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛకు కలరాస్తున్నటువంటి కూటమి సర్కారు ఎమర్జెన్సీ నీటి దుర్దాగుల్లాగా తలపిస్తున్న రాష్ట్ర పరిస్థితి. రాజధాని అవసరమైతే భూసేకరణ. ఇగో ఇది నరసాపురపేటలో డిఎస్పి కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్నటువంటి జర్నలిస్టులు. మరి ఈ జర్నలిస్టులు సాక్షికి సంబంధించిన వల్ల లేకపోతే అన్నిటికీ సంబంధించిన వల్ల మీకే తెలవాలి. ఇక్కడ డాక్టర్ బి అంబేద్కర్ కోనసీమ జిల్లా అనకాపల్లిలో జనసేన ఫ్లెక్సీ వద్ద ఆందోళన చేస్తున్న దళితులు. ఎందుకోసం మరి నాకైతే అర్థమైతలేదు. ఇక్కడ ఓజీకి సంబంధించినటువంటి ఈ థియేటర్ దగ్గర అంటే ఈ పోస్టర్ దగ్గర వీళ్ళెందుకు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆందోళన చేస్తున్న దళితులు అంటే మరి దళితులు అక్కడ ఎందుకు ఆందోళన చేస్తూ ఉన్నారు? ఆ విషయాన్ని కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. మీరెంత స్థాయి, మీ స్థాయి ఎంత? రోడ్ల మీద పడేస్తాము కొడకల్లారా. ఇది పవన్ కళ్యాణ్ సీమ ఎప్పటికీ మాదే. డాక్టర్ బి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన జనసేన తమను అవమానించారంటూ దళితులు ఆందోళన. జనసేన అవమానించిందా? ఎప్పుడు అవమానించింది? ఎక్కడ అవమానించింది? ఎందుకు అవమానించింది? ఇది ఒక రకంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సాక్షి మీడియా కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి రాజకీయ కుట్ర అని నేను చెప్తా ఉంటా. ఎందుకంటే ఇక్కడ ప్రజలారా మీరు చూడుర్రి, ఓజీకి సంబంధించినటువంటి బ్యానర్ ఇక్కడ పెట్టుకుంటే జన సైనికులు వీళ్ళని ఇక్కడ చూడరు, జన సైనికులు వీళ్ళను మోసం చేసినారు. ఎక్కడ? ఇది పవన్ కళ్యాణ్ సీమ ఎప్పటికీ కాదు, మాదే ఈ సీమ. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ విషయం జరిగింది. ఇక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని జనసేన తమను అవమానించారంటూ దళితులు ఆందోళన. నేను అదే అడుగుతా ఉన్నా, జనసేన దళితులను ఎందుకు అవమానించింది? పవన్ కళ్యాణ్ ఏ ప్రెస్ మీట్లో కూడా ఏ ఒక కులాన్ని మతాన్ని కూడా కించపరిచినట్టు మాట్లాడు. ఇది జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ మీద కుట్ర. ఎందుకంటే ఒకవేళ కూటమి ప్రభుత్వం తప్పు చేసిందంటే దాని గురించి మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంటాడు. అది వాస్తవమైన విషయం. దీని గురించి మాత్రం నేను ఒప్పుకోదలుచుకోలేదు. ఎందుకంటే ఆయనకు సంబంధించినటువంటి వార్తలు ఆయన ఇష్టానుసారంగా రాసుకుంటే సాక్షి మీడియాలో ఇదే మాదిరిగా ఉంటాయి. ఇక రెండో పేజీలో చూసుకుంటే వైఎస్ఆర్కు ఘన నివాళి. ఇగో తల్లి విజయమ్మతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నాన్న నిన్ను చాలా మిస్ అవుతున్నాను అంటే ఇదే తల్లి జగన్మోహన్ రెడ్డి ద్రోహి, హంతకుడు అని మాట్లాడినటువంటి ఈరోజు ఎవరైతే విజయం ఉందో మళ్ళీ నానా నిన్ను చాలా మిస్ అవుతున్నాను అని, అంటే తల్లికి ఎప్పుడు కూడా బిడ్డ మీద ప్రేమ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ ప్రజలు మనమే పిచ్చోళ్ళం అవుతాము అనేది ఇది ఆల్రెడీ మనకు కనిపిస్తూ ఉన్నది. ఇడుపులపాయలో వైఎస్ఆర్ గఢ్ వద్ద నివాళులు అర్పిస్తున్నటువంటి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, విజయ అలాగే భారతి. చూద్దాం మరి ఏ పంటకు మద్దతు లేదు చంద్రబాబు సర్కార్ పైన, ఇది ఆల్రెడీ మనం చూసుకున్నాము. రైతులను ఇగో ఉల్లి పంట అన్న ఏ రకంగా చూస్తూ ఉన్నాడు అనేది మీరు ఒకసారి చూడాలి. పులివెందల నియోజకవర్గం తాళ్లపల్లిలో ఉల్లి రైతుల కష్టాలను వింటున్న జగన్మోహన్ రెడ్డి,
ఉల్లి చిన్న రైతుల సమస్య పైన మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ జగన్. చూడాలిక యూరియా కొరత గురించి కూడా ఆయన మాట్లాడిండు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం బంగాళాఖాతంలోకే మాజీ సీఎం జగన్ ధ్వజం. ఈయన పూజలు కూడా చేస్తూ ఉన్నాడు. ఇన్ని రోజులు ఈ పూజలు పునస్కారాలు పబ్లిక్ అంటే రైతులు ఎవరు కూడా అన్నకు గుర్తు రాలేదు. ఇప్పుడు మాత్రం గుర్తొస్తూ ఉన్నారు. ఎందుకంటే అధికారం పోయింది కాబట్టి మళ్ళీ అధికారం రావాలంటే నానా సంకలనాకాలే, నానా కథలు వాడాలి, అవన్నీ ఉంటాయి. ఇక అది కొందరికి తెలిసిన వాళ్ళు తెలుస్తుంది, తెలియని వాళ్ళు తెలియదు. కానీ ప్రజలారా, ఇప్పుడు మనము ఆంధ్రజ్యోతి పేపర్ చూడబోతా ఉన్నాం. ఎందుకంటే దీంట్లో మరి ప్రభుత్వం ఏదైతే రైతులు కానీ ప్రజలు కానీ నష్టపోతూ ఉన్నారో, ప్రజలకు ఏదైతే రైతులకు మద్దతు ధర లభిస్తలేదు అని మన జగనన్న పేపర్లో, సాక్షిలో యథావిధిగా చూసినాము. ఆయనకు ఏదైతే మనకు ఉన్నటువంటి కర్నూలు నియోజకవర్గంలో ఆయనకు ఎట్లా పూల ఆరతి పడతా ఉన్నారు అనేది చూసాం. మరి దీంట్లో ఏం కనిపిస్తూ ఉన్నది ఏంది అనేది ఇక్కడ చూద్దాం. ఉల్లి ముచ్చట్ని, కర్నూలు ముచ్చట్ని ఇక్కడ కూడా వచ్చినది. పశ్చాత్తకి చూద్దాం. తీరానికి హారం లాజిస్టిక్ గేట్ వేగా తూర్పు తీరము. మన రాష్ట్రమే దాని కేంద్రం. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు, ఎయిర్పోర్టు, రోడ్లు అనుసంధానంగా లాజిస్టిక్ కోసం ప్రత్యేక కార్పొరేషన్, త్వరలోనే 2 కొత్త స్థాయి యూనివర్సిటీలు వస్తాయంటూ ఇక్కడ ఇచ్చినటువంటి ముచ్చట. ఎరువుల కోసం ఆందోళన వద్దు. రసాయన ఎరువులు, పురుగులు మందులు తక్కువగా వాడే రైతులకు రాయితీ. 11 రకాల ఉద్యాన పంటలకు కనీసం ధర. సీఎం రేవంత్ రెడ్డి, సీఎం చంద్రబాబు చెప్తున్నటువంటి ముచ్చట. ఇక్కడ సీఎంకు సంబంధించినటువంటి ఏ ఒక్క వ్యతిరేకత అంటే ఏ ఒక్కటి ఇప్పుడు ఉల్లి రైతులకు జరుగుతున్నటువంటి అంటే ఇక్కడ కర్నూలు మార్కెట్లోకి వచ్చిన ఉల్లి క్వింటాలకు 1200. ప్రభుత్వం కొనుగోళ్లతో అన్నదాతల్లో ఆనందమట. అసలు ఏ పేపరు ఎవరిని మభ్యపెడతా ఉన్నది, ఎవరిని దాన్ని ఏమంటారు, ఎవరిని అయోమయానికి గురి చేస్తూ ఉన్నది అనేవి ప్రజలు ఆలోచన చేయాలి. సాక్షి పేపర్లో చూసుకుంటే ఉల్లికి ధర లేదు, ఉల్లిని వాళ్ళు వంటలేరు, మా పరిస్థితి ఈ రకంగా ఉంది జగనన్న అని అక్కడ చెప్తా ఉంటే, ఆంధ్రజ్యోతినేమో ఉల్లికి నాయన ఇది చాలా గమ్మత్తుగా ఉంది, మాయా గ్యారంటీ కాదు, మాయా లేదు, మంత్రం లేదు, ఇది వాస్తవము. చూడరు ఆంధ్రజ్యోతిలో కర్నూలు మార్కెట్కి వచ్చిన ఉల్లి క్వింటాల్ ఉల్లికి 1200. ప్రభుత్వం కొనుగోళ్లతో ఆనందంలో అన్నదాతలు. 3 రోజుల్లో 4817 క్వింటాళ్ళ కొనుగోలు. మార్కెట్కు పోటెత్తుతున్న పంట. వైసీపీ హయాంలో రేటు లేక పారబోసిన రైతులు ఇప్పుడు మాత్రము ఆనందంతో ఉవ్వీలు ఊరుతూ ఉండి రైతులకు, ఉల్లి రైతులకు కానీ యూరియా కానీ అందరికీ దొరుకుతూ ఉన్నది. ఎవరు కూడా చెప్పులు పెట్టి లైన్లలో ఉంటలేరు. యూరియా కూడా ఆంధ్రప్రదేశ్లో బాగా దొరుకుతున్నది అనే విషయాన్ని కూడా మనకి ఇక్కడ స్పష్టం చేస్తూ ఉన్నటువంటి విషయం కనబడతా ఉంది. ఇంకా చూసుకుంటే కడప జిల్లా కొప్పర్తిలో ఎల్ఈడి టీవీలను ప్రారంభించినటువంటి తయారీ విధానాన్ని ఏంటంటే అడిగి తెలుసుకుంటున్నటువంటి మంత్రి లోకేష్. కొప్పర్తిలో ప్రారంభించినటువంటి రెడీమేడ్ దుస్తుల తయారీ పరిశ్రమ పనిలో నిమగ్నమైన మహిళలు, అంటే మహిళలకు ఉపాధి అనేది దొరికింది అని చెప్పవచ్చు. కొప్పర్తిలో లక్షలాది మంది లక్షల ఉద్యోగాలట మహిళలకు. ఇగో జగన్ కాస్త అప్డేట్ అవ్వు. చంద్రబాబుకు ఎయిర్ ప్రెస్కు లీకు పెట్టడము, నెటిజన్ల పైన సెటర్లు వేయడము, 9 ఏళ్ల క్రితం ఆ సంస్థకు అమ్మేసిన బాబు అని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అన్న ముచ్చటను కింద ముత్తకంత ఇచ్చినటువంటి ఈ విషయం. మద్దతును పఠింపజేస్తాయి, పేలుడు పదార్థాలను కనిపెడతాయి,
ఇదేంటంటే పాసింగ్ అవుట్ పరేడ్లో హోంమంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్, పోలీసులు జాగీలం సెల్యూట్. ఇంకా ఇక్కడ చూసుకుంటే వచ్చేసింది స్వదేశీ చిప్ విక్రమ్ 32 సమీర్ కండరాల తయారీలో భారత్ చారిత్రాత్మక విదేశీయంగా తయారైన తొలి చిప్ ఆవిష్కరణ. ప్రధానికి అందించిన కేంద్ర మంత్రి అవినీష్ వైష్ణవ్. సెమీకండక్టర్ల డిజైన్ కీలక శక్తి భారత్. అంటే మళ్ళీ ఇక్కడ చూసుకుంటే బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్స్. పార్టీ వ్యతిరేకత చర్యలను పాల్పడుతున్నారంటూ ఆమె తీరును పార్టీని నష్టం కలిగిస్తుందని బీఆర్ఎస్ పార్టీ ఆమెను బహిష్కరించింది. చివరికి సస్పెన్స్కు పరిమితం అయ్యింది. ఇది విషయం. ఇక్కడ ఏమన్నా ఉందా? ఆంధ్రజ్యోతిలో ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏ ఒక్క విషయానికి కానీ మనకు కనిపిస్తూ ఉందా? అది ప్రజలారా మీరే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన పేపర్ను ఆయన ఇష్టానుసారంగానే వాడుకుంటా ఉన్నాడు. దళితులకు జనసేన ఏం అన్యాయం చేసిందని మీరు రాసినారో నాకు అర్థమైతలేదు. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినటువంటి ఆంధ్ర ప్రజాజనం ఏ రకమైనటువంటి కామెంట్లు చేస్తారు, ఏ రకమైనటువంటి మరి ముందు మనకు వీడియోలో ఈ వీడియో కింద ఏమని కామెంట్లు పెడతారో వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్లీజ్ మీ విలువైన కామెంట్ ఒక్కరు కూడా కామెంట్ చేయడం లేదు. ఈ వీడియోలు మీకు నచ్చుతున్నాయో నచ్చలేదో నాకైతే లేదు, కానీ మరి విశ్లేషించడంలో కూడా ఏమన్నా తప్పులు ఉంటే కూడా క్షమించండి. ప్లీజ్ దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయాలని కోరుకుంటున్నా. అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్.